నమస్కారం అండి. నేను డాక్టర్ రామకృష్ణ తేజోమూర్తుల తుని తేజోమూర్తుల వారి పంచాంగ సిద్ధాంతిని. మా నూతన పంచాంగం మార్కెట్లో దొరుకుతున్నది. అది మీకు మన న్యూ గొల్లపూడిస్ వారు పబ్లిష్ చేసి ఉన్నారు. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. దాని లింక్ కూడా నేను ఇస్తాను. ఇక నేను చెప్పబోయేది ఏమిటి అంటే, ఈ రోజున అతిపెద్ద ఒక డిబేట్ లాగా తయారైనది ఏంటంటే, సంక్రాంతి ఎప్పుడు? 2026లో వచ్చే సంక్రాంతి 14వ తారీఖున చేసుకోవాలా, 15వ తారీఖున చేసుకోవాలా? మనకి ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ సెలవు 15వ తారీఖు ఇచ్చాయి. అంటే ఆ సెలవు వివరణలో కనుమ పండుగ అని ఉన్నది. అంటే అది కనుమకు ఇచ్చారా లేక సంక్రాంతి 15 అనుకుని ఇచ్చారా అన్నది నాకైతే స్పష్టత లేదు. బట్ ఏది ఏమైనప్పటికీ మనకి సంక్రాంతి 15వ తారీఖున అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే సంక్రాంతి అంటే సంక్రమణం, మకర సంక్రమణం అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేది 14వ తారీఖున మధ్యాహ్నం 3:04 మన తుని ప్రకారంగా. అది ఏదైనా 3 గంటల నుంచి 3:11, 13 వరకు భారతదేశం మొత్తం అరుణాచల్ ప్రదేశ్ నుంచి అటు భోజ్ వరకు మనం చూసుకున్నట్లయితే 3 నుంచి 3:13, 14, 15 అలా ఏదైనా ఒక 10-15 నిమిషాలు అటు ఇటుగా సూర్య సంక్రమణం జరుగుతున్నది. దాని తరువాత కూడా సూర్యాస్తమయానికి సరి అయిన సమయం ఉన్నది. ఇక అటువంటప్పుడు అంటే మధ్యాహ్నం మనకి సూర్య సంక్రమణం అయినప్పుడు మనం ఎప్పుడు చేసుకోవాలి సంక్రాంతి? ధర్మసింధు నిర్ణయ సింధులో వారు క్లియర్గా ఏమని ఇచ్చారు అంటే, సూర్యోస్తమయానికి ఇంకా ప్రదోష వేళ వరకు కూడా జరిగినట్లయితే కనుక ఆ రోజే చేసుకోవాలి. రాత్రి వేళ ఒకవేళ మనకి ఈ సూర్య సంక్రమణం జరిగితే తర్వాత రోజు చేసుకోవాలి అని ఉంది. దీని ప్రకారంగా చూసినా కూడా మనకి 14వ తారీఖునే సంక్రాంతి. మనకి ప్రదోష వేళ పక్కన పెట్టినా కూడా మనకి ఈ యొక్క సూర్య సంక్రమణం అయిన తర్వాత సూర్యాస్తమయానికి సమయం ఉంది. ఇప్పుడు పుణ్యకాలం మనకి ధర్మసింధు ఏం చెప్తుంది? సంక్రమణం అయిన తర్వాత నుంచి 40 గడియల వరకు మీకు సూర్య పుణ్యకాలం ఉన్నది. సంక్రాంతి, మకర సంక్రాంతి పుణ్యకాలం అని చెప్తుంది. మహాపుణ్యకాలం 4.5 గడియలు తీసుకున్నాం. 1 నుంచి 5 గడియల వరకు ఉంటుంది. మనం 4.5 గడియలు తీసుకున్నాం. 4.5 గడియలు తీసుకున్నామని చెప్పాను కదా. దీని ప్రకారంగా మనం 3:04 నుంచి మధ్యాహ్నం 4:52 వరకు ఈ సంక్రాంతి మహాపుణ్యకాలం ఉన్నది. ఇందులో మనం సంక్రాంతికి చేయవలసిన పనులు ఎవరి ఆనవాయితీ రీత్యా వారి వంశాచారాల రీత్యా చేసుకొనవచ్చును. 14వ తారీఖున సంక్రాంతి చేసుకోవాలని నా యొక్క విన్నపం. నమస్కారం అండి. జై హో సనాతన ధర్మ, జై హో భారత్.